దాంతో ఒక చిన్న స్టోరీ ఇప్పుడే నాయుడు చెప్పొచ్చాను. మనం పార్ట్నర్స్ అనే దాని కోసం ఒక చిన్న దర్శనం. ఒక పుష్పరాజు కాళహస్తి బస్ స్టాండ్లో ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి బ్రహ్మముహూర్తంలో 100 రూపాయల కూలి 1000 రూపాయల కూలి, ఇది 100 రూపాయల కూలి 1000 రూపాయల కూలి, 1000 రూపాయల కూలికి పోతాడు. 1000 రూపాయల కూలి అయితే రిస్క్. 100 రూపాయల కూలి పోతే ఉదయం పోయి సాయంకాలం రావచ్చు, ఇది రావచ్చు రాకపోవచ్చు, ఆయన రిస్క్ తీసుకుని వెళ్తాడు. అవునా కదా? వెళ్ళిన తర్వాత అక్కడ మొటాని అక్కడ చేసేటువంటి ఆ యొక్క ప్రోగ్రాంలో అతను ఒక లీడర్గా ఎన్నుకుంటాడు, లీడర్గా ఉంటాడు. ఒక టైంలో రైడింగ్ జరిగితే 1 కోటి రూపాయల లారీని తీసుకెళ్ళి ఆ ఒక బాయిలో వేస్తాడు. తెలుసా? ఆ బాయిలో తోసిన తర్వాత పోలీసులు అటాక్ చేస్తారు. అతను వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు దీనికి అసలు ఓనర్స్ చెప్పకపోగా ఆ స్వామి భక్తితో ఆ యొక్క మంగళంపేట సీను ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చి ఎంత నిన్ను ఇబ్బంది పెట్టుకుంటే ఎంత చేస్తుంటే నువ్వు మా పేరు చెప్పకుండా నువ్వు ఏమంటే వాళ్ళు చెప్తే ఏమొస్తుంది, ఒక రివార్డు ఇస్తారు, మీకు అప్పగిస్తే నాకు డబ్బు కావాలి, డబ్బు వస్తుంది, నేను చాలా ఇబ్బందులు ఉన్నానని చెప్తాడు. అయితే ఇంత నిజాయితీగా నువ్వు ఒప్పుకున్నావు, ఇంత సరుకు నువ్వు కాపాడు, డబ్బు నీకు ఏం కావాలంటాడు. ఏం కాబట్టి 5 లక్షలు అడుగుతాడు. 5 లక్షలు సరిపోతుందంటే 5 లక్షలు నాకు ప్రజెంట్ కావాలంటాడు. ఆ తర్వాత ఎవరు పక్కన అతను చెప్తాడు, మచ్చ అంటాడు, అతను చెప్తాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు, నేను తీసుకుంటే అది కూలి పనికి వచ్చాను, ఇక్కడ తీసుకుంటే మళ్ళీ కూలీలోనే అవుతాను, పెద్ద కూలి అవుతాను, నాకు ఇలా కాదు, మీ కోర్టులో 1 కోటి రూపాయలు వ్యవహారంలో నాకు పార్ట్నర్షిప్ కావాలి, నాకు 4% ఇస్తామని అడుగుతాడు. వాడు పక్కన అడుగుతాడు, మచ్చ 4% 1 లక్ష రూపాయలు నువ్వు తగ్గిపోతున్నావు, మనకు 5 లక్షలు ఇచ్చేటప్పుడు 4% 4 లక్షలు వస్తుంది, 1 లక్ష పోతుంది అంటాడు. లేదు, పార్ట్నర్షిప్ కావాలన్నప్పుడు 1 లక్ష పోయినా పర్లేదు, అక్కడ 4% కావాలంటాడు. అంటే ఏమి? భాగస్వామ్యం కావాలి. ఈ రోజు 4 అవుతుంది, రేపు 6 అవుతుంది, రేపు 8 అవుతుంది, రేపు 10 అవుతుంది, ఇలా పెంచుకుంటూ వాటాదారుని అవుతాను. కాబట్టి నాకు రూపాయి తక్కువైనా పర్లేదు, 1 లక్ష తక్కువైనా పర్లేదు, నేను పర్సంటేజ్ మీతో కావాలనుకుంటున్నాను అంటాడు. చూడండి, ఇక్కడ సారాంశం ఏంటంటే నెగిటివ్ పక్కన పెట్టండి, పాజిటివ్ చూడండి. ఒక పార్ట్నర్షిప్ మనకి ఇచ్చారు. ఎస్ఎల్ఎన్ సంస్థ ఒక పార్ట్నర్షిప్ ఇచ్చింది. ఏపీఎం అంటే 4% కమిషన్, దానికి సింక్ అవుతుంది చెప్పి దాన్ని చెప్పాను. కావున ఆ 4% మనకి ఇచ్చాం. మనం చేసేటువంటి ఫలితం బట్టి, మనం చేసే ఎఫర్ట్ బట్టి రేపు ఏమవుతారు? ప్రాజెక్ట్ మేనేజర్ అవుతారు, ఎస్పీఎం అవుతారు, డిఓ అవుతారు. ఆ కేటగిరీగా మీరు పెరుగుతూ వస్తుంది. సో దానికి కావాల్సిన ఏంటంటే ఇనిషియల్గా మీరు అది ఎంత న్యాయం చేయగలుగుతారనే దానికోసమే మీకు చెప్పండి ఈ కథ. ఇందుకు ఏం లేదు, మీరు అందరూ పార్ట్నర్స్. ఎస్ఎల్ఎన్లో మనము కూలోళం కాదు, లేబర్ కాదు, మనకి ఇచ్చిన హక్కు 4% అంటే మనము ఎస్ఎల్ఎన్లో ఫ్యాక్టరీలో మొత్తం ఓవరాల్గా 10%లో 4% ఓవరాల్ మనం అనేసి గర్వంగా చేయగలిగితే నిజంగా మీరు డీల్ అవుతారు. ఎందుకంటే మీరు కోట్లు పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టేదంతా కూడా యాజమాన్యం పెడుతుంది. మనం అమ్ముతున్నాం, సేల్ చేస్తున్నాం కాబట్టి పెట్టుబడి లేదనేసి మనం నిరుత్సాహం ఉండకూడదు. మనకి ఇచ్చినటువంటి 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, ఆ 100 కోట్ల నుండి నా భాగస్వామ్యం ఎంత? నాకు కావాల్సింది 1 లక్ష, 10 లక్షల, 1 కోటి రూపాయల. అది మీరు ఎన్నుకొని మీరు పార్ట్నర్షిప్ ముందుకు వెళ్ళగలిగితే ప్రతి ఒక్కరు కూడా మీరు పార్ట్నర్స్, రియల్ పార్ట్నర్స్ అవుతారు. అది లేకుండా నా క్యాట్ ఇదే కదా, చేస్తేనే కదా వస్తుంది, నీ చేస్తే పైన వాళ్ళకి వస్తుంది, ఆ పక్కన వాళ్ళకి వస్తుంది ఆలోచిస్తే మీరు ఎదగరు, వాళ్ళు ఎదగలేరు. కావున ప్రతి ఒక్కరు పాజిటివ్ ఆలోచించి మనమంతా కూడా పార్ట్నర్స్, రియల్ పార్ట్నర్స్ అనుకుని ఎప్పుడు చేయగలుగుతారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.